సివిల్ సప్లై శాఖలో భారీ మార్పులకు వేదికవుతోంది. మినిట్ టు మినిట్ ప్రజా పంపిణీలో ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని అవినీతి అక్రమాలకు చెక్ పెట్టే పనిలో పడ్డారు. మెజార్టీ ప్రజలకు ఉపయోగపడే ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనకు ప్లాన్ చేశారు ఆ శాఖ కమిషనర్ సివి ఆనంద్. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రెడీ అవుతోంది. పాలనా పరంగా శాఖపై పూర్తి పట్టు సాధించేందుకు చేయాల్సిన అన్ని యత్నాలు చేస్తున్నారు కమిషనర్ సివి ఆనంద్. ఇందులో భాగంగానే డిపార్ట్మెంట్లో అనేక మార్పులు చేస్తున్న ఆయన తాజాగా శాఖలో జరిగే అవినీతి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. ప్రజా పంపిణీ వ్యవస్థ గాడిలో పెట్టే పనిలో పడింది అధికార యంత్రాంగం. సరుకులు తరలించే లారీలకు 1150 జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మండల స్థాయి నిల్వ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు, రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రజల నుంచి కంప్లైంట్ తీసుకునేందుకు సోషల్ మీడియాను వాడుకోవాలని డిసైడ్ అయ్యారు. శాఖలో మరింత జవాబుదారీతనం పెంచేందుకు మరిన్ని మార్పులు చేస్తోంది సివిల్ సప్లై డిపార్ట్మెంట్. ఇందుకోసం ఐటీ సేవలు ఉపయోగించుకోవాలని డిసైడ్ అయింది. ఎప్పటికప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఐటీ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు అధికారులు. బీడీఎల్, ఎల్ఐసి సంస్థల్లో అనుభవమున్న వారిలో ఓ టీంని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన అంశాలపై కమిషనర్ సివి ఆనంద్ కొత్తగా ఏర్పాటైన ఐటీ టీం మిగతా అధికారులతో రివ్యూ నిర్వహించారు. రాష్ట్ర పౌర సరఫరాల కార్యాలయంలో ఉండే ఐటీ టీం సరుకులు రవాణా చేసే లారీల పొజిషన్, రేషన్ షాపుల దగ్గర బయోమెట్రిక్ స్టేటస్, సోషల్ మీడియాలో ప్రజలిచ్చే కంప్లైంట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇందుకు కార్యాలయంలో ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర కార్యాలయంతో పాటు రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ల ఆఫీసుల్లో కూడా స్క్రీన్లు ఏర్పాటు చేశారు అధికారులు. శాఖలో వచ్చిన మార్పులతో మొదటిసారి రైస్ మిల్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. అవినీతి లేకుండా చేసేందుకు భవిష్యత్తులో మరిన్ని భారీ మార్పులు చేస్తామంటోంది అధికార యంత్రాంగం.